అండి, ఈరోజు నేను ఉల్లాకు ఎగ్గు కర్రీ వండుతున్నా. ఉల్లాకు ఒక 3 కట్టలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక జల్లి బేషన్లోకి వడగట్టుకోవాలి కడిగి. ఉల్లాకు టమాటా కూరకు ఒక 4 స్పూన్ల ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఉల్లాకు ఫ్రై అవ్వడానికి. జీలకర్ర, ఉల్లికాడలోని కింద ఉన్న ఉల్లిపాయలు, అట్నే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసినాం, ఇంకా 10-15 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి సాల్ట్ బాగా కలపాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఉల్లిపాయలు మగ్గేలోగా అల్లం వెల్లిపాయ మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఎగ్గు కూరలకు అప్పటికప్పుడు దంచి పెట్టిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితేనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. పచ్చి వాసన పోయేదాకా కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసినా ఏం లేదు. కర్రీ మంచి కలర్ఫుల్గా కనపడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసి బాగా కలపాలి. కలుపుకున్నాక మరి కొంచెం సాల్ట్ వేయాలి. కాడలు తొందరగా మెత్తబడతాయి. ఉల్లికాడలు బాగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టి ఫ్రై చేయాలి. తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కాళ్ళు ఇలా మగ్గిపోయాయి. ఒక 3 మీడియం సైజు టమాటాలు వేసి టమాటా కూడా ఉడికే వరకు ఉంచాలి. టమాటాలు ఇలా మగ్గినాక